డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు జరగనున్న CWC సమావేశానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశం, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై CWCలో చర్చ జరగనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు, పార్టీ కీలక నేతలు పాల్గొంటారు. పదవి, పేరు కిరాణా షాపులో కొనుక్కుంటే వచ్చేవి కావని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ లో జరిగిన సర్పంచ్ల సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా గెలిచిన సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ పదవంటే గౌరవం, ప్రతిష్ట అని దాన్ని నిలబెట్టాలన్నారు. ప్రజల నమ్మకం పొందేలా పనిచేయాలని, చేసిన పనిని ప్రజలకు చెప్పుకోవాలన్నారు మంత్రి జూపల్లి. మేడారం మాస్టర్ ప్లాన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను పరిశీలించారు మంత్రి సీతక్క. జాతరకు ముందు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివాసీ ఆచార వ్యవహారాలను రాతిశిలలపై చెక్కడం జరుగుతుందన్నారు మంత్రి సీతక్క. అభివృద్ధి పనులపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి సీతక్క. ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. జనవరి 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో ఈ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాలను ఆహ్వానించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కృష్ణానది నీటి పంపకాలు, పంచాయతీలపై చర్చ జరుగుతున్న క్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణను ముంచిపోయారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకున్నారన్నారు. దోచుకున్న డబ్బుల కోసం ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సెఫాలజిస్ట్ ఆర్హ మస్తాన్ను సిట్ విచారణ చేసింది. సుమారు 2.5 గంటల పాటు ఈ విచారణ సాగింది. రెండోసారి ఆర్హ మస్తాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే తనను పిలిచారని, మళ్లీ వారం తర్వాత పిలిచే అవకాశాలున్నాయన్నారు సెఫాలజిస్ట్ ఆర్హ మస్తాన్. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో 2 నెలల్లో కొలిక్కొస్తుందన్నారు. 2020 నుంచి తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న అనుమానం ఉందన్నారు సెఫాలజిస్ట్ ఆర్హ మస్తాన్. హైదరాబాద్ కాచిగూడలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలో చిక్కుకుని 3 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 5 ఏళ్ల పాపకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. గత పాలకులు ఇష్టానుసారంగా చేసిన వ్యవహారాలతో ప్రజల్లోనూ రాష్ట్రంలోనూ ఇబ్బందులు తలెత్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు ఇప్పటికే అదే రౌడీయిజాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ విధానాల పేరుతో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. "22A భూ సమస్యల నుంచి రైతులకు, సామాన్యులకు విముక్తి కలిగిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వారి భూమిపై వారికి పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ చేతికి మీ భూమి 2022A భూస్వేచ్ఛ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండదని చెప్పారు. గ్రీవెన్స్ కు వస్తున్న వినతుల్లో 90% రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయన్నారు. వీటి పరిష్కారం కోసం వీఆర్ఓ స్థాయి నుంచి కలెక్టర్ వరకు యంత్రాంగమంతా ఒకే చోట చేరి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భూ సమస్యలను శాశ్వతంగా తగ్గించాలనే సంకల్పంతో తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రత్యేక అధికారాలు కల్పించారని చెప్పారు. గతంలో అనేక గ్రామాలు 22A పరిధిలోకి వెళ్లాయని, వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం రౌడీయిజం చేసిందని అందుకే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎంతో మంది అమాయకులను వేటాడి హింసించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. తప్పు చేసిన ఎవరిని తమ ప్రభుత్వం వదలదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సీఐడీ నివేదిక అందినట్టు తెలిపింది హైకోర్టు. ఇంకా కొన్ని అంశాలపై విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది న్యాయస్థానం. ఈ కేసులో వేర్వేరు అంశాలు ఉన్న కారణంగా విడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ వేళ్లమామిడి గ్రామస్తులు నిరసన చేపట్టారు. తమ గ్రామ కేంద్రంగా పంచాయతీ ఏర్పాటు చేయాలని ఐటీడీ ఎదుట ఆందోళనకు దిగారు. తమ గ్రామం నుండి పెద్దకోట పంచాయతీకి వెళ్లాలంటే దూరాభారం అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పంచాయతీల విభజన ప్రకారం వేళ్లమామిడి గ్రామ కేంద్రంగా నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐటీడీఏలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు విడతి పత్రాన్ని అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం గ్రామంలో హృదయ విదారక ఘటన స్థానికులను కలిచివేసింది. అంబులెన్స్ సదుపాయం లేక వృద్ధురాలి మృతదేహాన్ని రిక్షాపై తరలించారు కుటుంబ సభ్యులు. గుమ్మ లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధ అనారోగ్యానికి గురవడంతో భద్రగిరిలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. అయితే అంబులెన్స్ సదుపాయం లేదని ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పారు ఆసుపత్రి సిబ్బంది. ప్రైవేట్ వాహనానికి 2,500 రూపాయలిచ్చే ఆర్థిక స్తోమత లేక తల్లడిల్లిపోయారు మృతురాలి కుటుంబ సభ్యులు. భద్రగిరి ఆసుపత్రి నుంచి తోపుడు రిక్షాలో మృతదేహాన్ని ఉంచి గుమ్మ లక్ష్మీపురం గ్రామానికి తరలించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కేశాపురం చెక్పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రైవేట్ అంబులెన్స్ ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కడప జిల్లాకు చెందిన ప్రవీణ, శ్రీకాంత్ అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రవీణ పెద్ద కుమారుడు తీవ్రంగా గాయపడగా మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కృష్ణా జిల్లా గంగూరులోని నారాయణ కాలేజ్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. వార్డెన్ ప్రసన్నకుమార్, ఏవో శేషగిరిరావుపై విద్యార్థుల తల్లిదండ్రులు దాడి చేశారు. వీరిద్దరూ ఏడాది కాలంగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. వార్డెన్ ప్రసన్నకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే అతనికి ఏవో శేషగిరిరావు సహకరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆంధ్ర ఊటీ అరకు లోయలో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. క్రిస్మస్ వీకెండ్, ఇయర్ ఎండింగ్ సెలవులతో అరకుకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఎటు చూసినా పర్యాటకుల సందడే కనిపిస్తుంది. వాహనాల రద్దీ పెరగడంతో అరకు ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వుడెన్ బ్రిడ్జ్, వ్యూ పాయింట్, పద్మాపురం, గిరిజన మ్యూజియం, చాపరాయి, బొర్రా గృహాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. రోజుకు 15,000 నుంచి 20,000 మంది వరకు టూరిస్టులు అరకొస్తున్నారని అంచనా వేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ చేనులో చెలరేగిన నిప్పులు పక్కనే ఉన్న పామాయిల్ తోటపై పడటంతో 3 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. కళ్ల ముందే తోట దగ్ధమవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు రైతు దూళ్లపల్లి వీర వెంకట ప్రసాద్. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విశాఖ మంగమారిపేట నుండి భీమిలి వైపు రోడ్డుపై వెళ్తున్న బాలిక వాసుపల్లి కార్తికను కారు ఢీకొట్టింది. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. ఈ నెల 28న కర్ణాటకలోని కర్వార్ హార్బర్ నుంచి సీ పార్టీ చేయనున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు ఆమె గోవా, జార్ఖండ్, కర్ణాటకలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. 2 నెలల క్రితం కూడా ఇలాంటి సాహసమే చేశారు రాష్ట్రపతి. రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్లో ప్రయాణించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో మేయర్ పదవిని దక్కించుకుంది బీజేపీ. వివి రాజేష్ మేయర్గా ఎన్నికయ్యారు. తిరువనంతపురం సిటీకి బీజేపీ నేత మేయర్ కావడం ఇదే తొలిసారి. దీంతో కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించినట్లయింది. మేయర్గా బాధ్యతలు చేపట్టిన వివి రాజేష్ సిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని, 101 డివిజన్లను సమానంగా చూస్తానని తెలిపారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉద్రిక్తత నెలకొంది. సేవ్ ఆరవలి పేరుతో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులను దాటుకుని వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. పరిస్థితి చేయి దాటుతూ ఉండటంతో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ జోక్యం చేసుకుని ర్యాలీ ముగిసినట్టు ప్రకటించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. జెన్జీ యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారని అన్నారు ప్రధాని మోడీ. వారి సామర్థ్యాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో వికసిత భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరు చిన్న, ఎవరు పెద్ద అనే విషయాన్ని వయసు నిర్ణయించదని, మనం చేసే పనులు సాధించే విజయాలే నిర్ణయిస్తాయని అన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కార్యక్రమంలో బాలలతో మాట్లాడారు మోడీ. తాత్కాలికంగా వచ్చే ఆకర్షణలు, పాపులారిటీకి లొంగిపోకుండా దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తుల జీవితం నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ అలాగే మచిలీపట్నం మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక సర్వీసులలో 2 రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో 2 రైళ్లు నాందేడ్, కాకినాడ మార్గంలో, మిగిలిన 2 రైళ్లు మచిలీపట్నం, వికారాబాద్ మధ్య సేవలందిస్తాయి. 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఏ హీరోపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపారనే ప్రశ్నకు సమాధానంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. 2025లో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాలీవుడ్ నటుడిగా బన్నీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
గత ఏడాది ఆఖరిలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో ఆయన పేరు ఈ ఏడాది పొడవునా వార్తల్లో నిలిచింది. వీటితో పాటు తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న AA22 ప్రాజెక్టుపై ఉన్న భారీ అంచనాలు కూడా బన్నీ టాప్ ప్లేస్ లో నిలవడానికి దోహదపడ్డాయి. ఈ నెల 24 నాటి గూగుల్ డేటా ప్రకారం టాప్ 5 జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉండగా ప్రభాస్ రెండో స్థానంలో నిలిచారు. వారి తర్వాత వరుసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.